ఈరోజు నేను లక్కీ కలిసి ఇద్దరము గార్డెన్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని వచ్చాము. లక్కీ ఈజ్ మై ఓల్డర్ డాటర్. సో తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇది ట్రై చేసామన్నమాట. బాగా ఎక్సైట్ అయిపోయారు, అసలు మంచిగా ఎంజాయ్ చేశారు కూడా. ఇవి శంఖ పుష్ప అండి, బటర్ఫ్లై బ్లూ పీ ఫ్లవర్స్ కూడా అంటారు. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటేమో బ్లూలో ఉంది, ఒకటేమో వైట్లో ఉంది. ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయంట, నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. నాకు మాత్రం ఈ 2 సీడ్సే కనిపించాయి వెబ్సైట్లో. ఇవి చాలా ఈజీ జర్మినేషన్ అండి. నేను ఎన్ని సీడ్స్ వేసానో అన్నీ వచ్చేసాయి. కొన్ని తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుసు ఈ ఫ్లవర్స్ గురించి. నాకు ఇంట్రెస్ట్ ఎలా అనిపించిందంటే, నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూశాను, టీ కలర్ చేంజ్ అవుతుంది కదా, అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట, హెల్త్ బెనిఫిట్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అదర్ థింగ్స్. సో అందుకనే సర్లే పెంచుదామని పెంచాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది మీకు తెలిసే ఉంటుంది, తంగేడు. ఇది కూడా నేను ఒక పార్క్లో వెళ్ళినప్పుడు నాకు సీడ్స్ కనిపించాయి, తీసుకొచ్చాను. తంగేడు కూడా ఇక్కడ చాలా పెరుగుతుంది, మంచిగా టూ టైమ్స్ ఇన్ ఇయర్ ఫ్లవర్ చేస్తుంది. ఆటంలో ఒకసారి, స్ప్రింగ్లో ఒకసారి. సో నాకు అందుకనే ఇది కొంచెం బీస్ని అట్రాక్ట్ చేయడానికి కూడా బాగుంటుందని తెచ్చాను. చాలా బాగుంటుంది అసలు, ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో మీరు చూడండి, ఎంత బాగున్నాయో అసలు. గుత్తులు గుత్తులుగా వస్తాయి ఫ్లవర్స్. దీంతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది టీ లాగా చేసుకొని తాగొచ్చు. ప్లస్ ఎండబెట్టేసి బాత్ పౌడర్లో కలిపేయచ్చు. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఫన్ పార్ట్ వచ్చేసి ఇలా చేస్తున్నాము. కొన్ని ఏమో తంగేడు ఫ్లవర్స్తో, కొన్ని బటర్ఫ్లై బ్లూ పీ ఫ్లవర్స్తో, శంఖ పుష్పతోని, అపరాజిత కూడా అంటారండి దీన్ని. సో అలా వేసేసి వాటర్ వేసేస్తే అవి మంచి కలర్ చేంజ్ అయిపోయి అసలు ఎంత బాగా వచ్చాయో. నేను చేశానంటే లాస్ట్ కప్లో కొంచెం నిమ్మకాయ కూడా కలిపాను. అవేంటంటే బ్లూ, చూడండి ఎంత మంచి షేడ్ వచ్చిందో, బ్లూ వచ్చింది కదా, బ్లూ కలర్ వచ్చింది. ఇదేమో ఎల్లో కలర్ అయిపోతుంది, కొంచెం టైం పడుతుంది ఆ సెకండ్ది. ఇది చూడండి, లెమన్ కానీ పర్పుల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో నైస్ కదా. బాయ్.